హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపు జూలై 1 తారీఖున వీరికి జీతాలు, పెన్షన్లు అకౌంట్‌లో జమ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు ముఖ్య గమనిక అండి. జూన్ 2026 జీతాలు, పెన్షన్ల చెల్లింపుల సమాచారం అయితే ఇక్కడ చూద్దాము. ముఖ్యంగా ఒక శుభవార్త అండి. ఏంటంటే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని 2,600 కోట్ల రూపాయలకి ఇంటెండ్ పెట్టిందనమాట. ఈ డబ్బులు అనేది ఇవాళనే మనకిక్కడ చూడొచ్చు. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ కుబేర్ సిస్టమ్ ఆన్ 30 జూన్ 2026 ట్యూస్‌డే అనమాట. సో, ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఈ యొక్క బాండ్ల వేలంలో ఏపీకి 2,600 కోట్ల రూపాయలు నిధులకు ఇంటెండ్ పెట్టిందనమాట. ఈ నిధులు ఈరోజు సాయంత్రం లోపల రాష్ట్ర ఖజానాకు చేరుకునే అవకాశం అయితే ఉంది. సో, ఈ విధంగా 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, ఉపాధ్యాయులైతేనేమి వీరి వీరి పే స్లిప్స్‌ని ఈ మేరకు నిధి యాప్‌లో, అలాగే నిధి వెబ్‌సైట్‌లో అంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, వీరికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికంటే ఎంప్లాయీస్‌కి. మరి పెన్షనర్స్‌కి మాత్రమే కేవలం నిధి లేదా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా మనకు ఏపీ టీచర్స్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో ఎటువంటి లాగిన్ అవసరం లేకుండానే మన యొక్క సీఎఫ్ఎంఎస్ ఐడీతో మాత్రమే మనము బిల్ స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అవకాశం కల్పించారు. వీలుంటే అది మన ఛానల్‌లోనే ఉంది. సో, సరే, ఒక లుక్ వేయండి. ఇంకా అదే సమయంలో మీరు ఒకవేళ పేస్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నవారైతే మీరు రెండిటి మీద డీఆర్ తీసుకుంటున్నట్టయితే అలా కాకుండా ఒక పెన్షన్ మీద డీఆర్ వచ్చేలాగా చూసుకోండి. సో, ఈ మేరకు ఎస్టీఓ గారికైతే తెలియజేయండి. లేదంటే తర్వాత ఇబ్బందవుతుంది. సో, ఇక ముఖ్యంగా మీరు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు ఇట్లా పైబడిన వారైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. సో, మీకు రావాల్సినటువంటి ఏక్యూపీ కలిసిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఏజ్‌ని బట్టి 70 సంవత్సరాలు దాటిన వారికి 7% ఈ విధంగా అయితే వస్తూ ఉంటుందన్నమాట. మరి ఒకవేళ ఈ విధంగా ఎర్నింగ్స్, డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ పే స్లిప్ జనరేట్ కాని పక్షంలో అటువంటి పెన్షనర్స్ తక్షణమే సంబంధిత జిల్లా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేయటం లేదా ఇతర ప్రక్రియలను వారు సూచించిన దాని ప్రకారంగా చేసినట్లయితే మళ్ళీ మనము పెన్షన్ పునరుద్ధరించుకోవచ్చు. ఇక ప్రస్తుతం జీతాల బిల్లుల స్టేటస్ గాని పరిశీలించినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ బిల్స్ అయితే చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనైతే చూపిస్తూ ఉందన్నమాట. సో, చాలా వరకు బిల్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని బిల్స్ తప్పితే. ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల కోసం వేచి ఉంది అని అర్థము. సో, అక్కడక్కడ బిల్ నాట్ అప్రూవ్డ్ స్టేజ్‌లో ఉన్న బిల్స్ అయితే ఇంకా బిల్ అనేది సంబంధిత అధికారి చేత అంటే ఎస్టీఓ గారి చేత ఆమోద ముద్ర వేయలేదు అని జెప్పేసి అర్థము. ఇంకా ప్రాసెస్‌లో ఉన్నాయని. సో, ఆమోదం అంచనా. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్న బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాల్లో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకైతే చేరుకుంటాయని ఆశిస్తూ ఉన్నాము. ఇకపోతే 1 తేదీన జమ కానున్న జీతాలు డిపార్ట్‌మెంట్ వారీగా మనం చూసుకున్నట్లయితే
పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి హెల్త్ డిపార్ట్‌మెంటు, అలాగే విద్యాశాఖ, పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలైతే జమ కానున్నాయన్నమాట. మరి 1 తేదీన పెన్షన్స్ కూడా జమ అవుతాయి. మరి మిగతా డిపార్ట్‌మెంట్ వారికి 1 తేదీ పైన అయితే జమ కానున్నాయి. ఇకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని ఎప్పటికప్పుడు బిల్ స్టేటస్‌ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండటం ముఖ్యమండి. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది ఈ మేరకు. 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలో ట్రెజరర్ లిస్టు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అలాగే అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, పశ్చిమ గోదావరి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గైపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, మచిలీపట్నం, నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరము, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపత్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురము, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కంభం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రావూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లెం, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెల్లపల్లి, తొట్టంబేడు, వాయలపాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి అండ్ వైజాగ్, సీతమ్మధార. ఈ ట్రెజరీ పరిధిలో అయితే 1 తేదీన జీతాలు, పెన్షన్లు జమ కావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఆర్‌బీఐ నుంచి సేకరించినటువంటి ఈ యొక్క 22,600 రూపాయల నిధులతో కూడా ఈ బిల్స్ అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఎప్పటిలాగే ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.